మళ్ళీ ఎలక్షన్లకు యాలైందబ్బా. అట్లాని మనమేసే ఓట్లు కావుల్లో ఎమ్మెల్యేల ఏలుకు ఇంకురుద్దేటి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు సుతా కావు, రాజ్యసభ ఎంపీలకు వేయాల్సినవి. తెలంగాణలో జోగినపల్లి సంతోష్, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ సార్ల సీట్లు ఖాళీ అవుతున్నాయి. బలం బలగం ప్రకారం 2 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉంది. 2 పార్టీలలో పోటీ బగ్గనే ఉన్నది. పెద్దల సభకు ఎవరెవరు పోదామనుకుంటుర్రో రేపు చెప్పుకుందాం. గానీ ఇప్పుడైతే తెలంగాణ రాజకీయ వార్త చూడుర్రి. ఉంటారా జంపైతారా, కారేనా కాంగ్రెస్ లకు పోతారా అనే చర్చలు నడుస్తున్నాయి అంతటా. మరి మొన్న పాత మెదక్ జిల్లాకెళ్లి 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంటికొచ్చి ముఖ్యమంత్రి సార్ ను కలిస్తే నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ వచ్చి మాట్లాడిపోయే. నియోజకవర్గంలో తిప్పలు, పనులకు పైసలు, భూముల సమస్యలు చెప్పడానికి సీఎం సార్ ను కలిసిన తప్పితే కండువా మారుస్తానికి కాదని సార్ అయితే చెప్పిండు. పార్టీని మారాలని ఆలోచన లేదు, ఆలోచన కూడా ముఖ్యమంత్రి కూడా లేదనిపించింది. నిజంగా పోలీసు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రకాష్ గౌడ్ ఎప్పుడు వచ్చినా ఏ పని వచ్చినా చేయండి, ఆయన అభివృద్ధి గురించి అడుగుతాడు, ఇంకేది ఆలోచించడం చెప్పాడు. ప్రకాష్ గౌడ్ సార్ కూడా అప్పట్లో టీడీపీలే ఉండే. ఆ 4 కూడా ఇంతే, అవసరమైతే 100 మాటలు కలుస్తారట పనుల కోసానికి. గల్లా ఇదే నిజమైతే కడమ 34 మంది ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల డెవలప్మెంట్ వద్దా, ఎట్లా వచ్చి కలుస్తలేరు మరి? ఈ 10 ఏళ్లకెళ్లి ప్రతిపక్షం ఎమ్మెల్యేలు సీఎం గారిని కలుసుడనే ముచ్చటే లేకుండే. కలిసిరంటే కండువా మార్చుడే. పల్సగైన పార్టీకి పతారమించాలని రామన్న మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి సర్కార్ నిన్ననాల్లో గన్నంటుంటే ఇంకో దిక్కేమో ఎమ్మెల్యేల పంతనం గిట్లున్నది. 5 పోయి వచ్చినా పోవుడు తప్పంటలేడు, పోతే తప్పేంది అంటలేడు వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ అయితే. పాత ఎమ్మెల్యే తిగల కృష్ణారెడ్డి సార్ అయితే పక్క కారు దిగుతుండని ప్రచారం అవుతుంది. పరిస్థితి గిట్లుంటే రామన్ననేమో కాంగ్రెస్ సర్కార్ ఏడాదో 2 ఏళ్ల కంటే ఎక్కువ ఉండదు, డబ్బున్నే మా బాపును సీఎం చేసుకుందాం అనుడే గమ్మతుంది. చూడాలి మరి 5 రేపు ఇంకెవరన్నా కలుస్తారో. ఈ ముచ్చట ఇట్లుంటే రామన్న ఇలాకా సిరిసిల్ల నియోజకవర్గంలో 8 మంది సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, చాలా మంది లీడర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండ్రు. ఆయన కాన్స్టిట్యున్సీ లా సర్పంచ్లు ఏం పట్టించుకున్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి. మేము ఒక్కసారి పోయినా గానీ కనీసం మాకు ఒక అర్ధగంట టైం ఇచ్చి మాట్లాడలేని ఒక మంత్రి, ఆయన ఒక మంత్రి ఉన్నోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు అంటే ఆయన అహంకారానికి ఇదే నిదర్శనము.